హాయ్ హలో వెల్కమ్ టు రాకేష్ జీకే ఛానల్. జనరల్ నాలెడ్జ్ టాపిక్స్లో భాగంగా వివిధ అధ్యయన శాస్త్రాలు. ఒడెంటాలజీ దంతాల అధ్యయనం, ఆస్టియాలజీ ఎముకల అధ్యయన శాస్త్రం, ఆర్థోపెడిక్స్ ఎముకల గురించి అధ్యయన శాస్త్రం, క్రానియాలజీ మెదడులోని ఎముకల గురించి అధ్యయనం, ఓబ్స్టెటిక్స్ గర్భధారణ, పిల్లల పుట్టుక మొదలగు వాటిపై అధ్యయనం, హైజీన్ ఆరోగ్యం మరియు దాని సంరక్షణను తెలిపే విజ్ఞాన శాస్త్రం, ఎంబ్రియాలజీ పిండాభివృద్ధి అధ్యయన శాస్త్రం, పాథాలజీ వ్యాధుల అధ్యయన శాస్త్రం, జెరంటాలజీ వృద్ధాప్యంలో వ్యాధుల అధ్యయనం, హెపటాలజీ కాలేయ సంబంధి వ్యాధుల అధ్యయనం, గైనకాలజీ స్త్రీ సంబంధ వ్యాధుల అధ్యయనం, హెమటాలజీ రక్తానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం, ఆప్థాల్మాలజీ కన్ను కంటికి సంబంధించిన వ్యాధుల అధ్యయనం, డెర్మటాలజీ చర్మం తద్వారా సంక్రమించే వ్యాధుల అధ్యయనం, కార్డియాలజీ గుండెకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం, ట్రైకాలజీ జుట్టు కపాలంపై గల చర్మంతో కూడుకున్న సమస్యలు, నెఫ్రాలజీ మూత్రపిండ సంబంధ వ్యాధులపై అధ్యయనం, న్యూరాలజీ నరాలకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం, అంకాలజీ కణితి గడ్డ మొదలగు వాటిపై అధ్యయనం, ఇమ్యునాలజీ శరీరంలో రోగ నిరోధక శక్తికి సంబంధించి అధ్యయనం, ఎంటమాలజీ కీటకాలపై అధ్యయనం, జువాలజీ జంతువులపై అధ్యయనం, సిటోలజీ జల క్షీరదాలపై అధ్యయనం, ఇక్తియాలజీ చేపల అధ్యయన శాస్త్రం, ఆర్నిథాలజీ పక్షుల అధ్యయనం, ఆంథ్రోపాలజీ మానవులలో భౌతిక సాంస్కృతిక పరిణామాలపై అధ్యయనం, ఆర్కియాలజీ చారిత్రక పూర్వకాలం నాటి అంశాలు, ఆస్ట్రాలజీ వాస్తు అధ్యయనం, కార్పాలజీ విత్తనాలపై అధ్యయనం, క్రోనాలజీ చారిత్రక వరుస క్రమాలపై అధ్యయనం, కాస్మాలజీ విశ్వం యొక్క చరిత్ర స్వభావం, క్రిమినాలజీ నేరం మరియు నేరగాళ్లపై అధ్యయనం, సైటాలజీ కణాంగాల అధ్యయన శాస్త్రం, డాక్టిలాలజీ వేలిముద్రల అధ్యయన శాస్త్రం, డాండ్రాలజీ చెట్లపై అధ్యయన శాస్త్రం, ఎకాలజీ జంతువులకు వృక్షాలకు పరిసరాలతో గల సంబంధాలను అధ్యయనం శాస్త్రం, ఎటిమాలజీ భాషలో పదాల ఆవిర్భావాన్ని అధ్యయనం శాస్త్రం, ఎథాలజీ జంతువుల స్వభావం అధ్యయన శాస్త్రం, హిస్టాలజీ టిష్యూల కణజాలాల అధ్యయనం, హిప్నాలజీ నిద్ర అధ్యయన శాస్త్రం, ఎథ్నాలజీ జాతుల పుట్టుక పరిణామం గురించి, లిథాలజీ శిలా స్వభావాల అధ్యయనం, మెట్రాలజీ తూనికలు కొలతలు అధ్యయనం, న్యూమరాలజీ సంఖ్యలపై అధ్యయనం చేయడం, ఓరాలజీ పర్వతాల అధ్యయనం, పెడాలజీ భూమి యొక్క పుట్టుక స్వభావం ధర్మాల అధ్యయనం, ఫినాలజీ జైలు నేరగాలతో ఎలా మెలగడం వంటి వాటిపై అధ్యయనం, పోమాలజీ పండ్ల తోటల పెంపకం, పొటమాలజీ నదుల అధ్యయనం, సైకాలజీ మానవుల మరియు జంతువుల స్వభావంపై అధ్యయనం, రేడియాలజీ రేడియోధార్మికత ఎక్స్కర్నల్ అధ్యయనం, సిస్మాలజీ భూకంపాల అధ్యయన శాస్త్రం, సెలినాలజీ చంద్రుని పుట్టుక స్వభావం కదలికలపై అధ్యయనం, థియాలజీ మతాలపై అధ్యయనం, టాక్సికాలజీ విష పదార్థాలపై అధ్యయనం, ఫొనెటిక్స్ ధ్వని భాషా అధ్యయనం, క్రయోజెనిక్స్ చాలా అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి నియంత్రణ మొదలగు వాటిపై అధ్యయనం, ఎపిగ్రఫీ చారిత్రక కాలం నాటి శాసనాలలోని ప్రాచీన లిపిని అధ్యయనం చేయడం, హైడ్రోఫోనిక్స్ నేల సహాయం లేకుండా మొక్కలను పెంచే వాటిపై అధ్యయనం, జెనెటిక్స్ జన్యువుల అధ్యయనం, లెక్సికోగ్రఫీ డిక్షనరీ సంకలనం, న్యూమిస్మాటిక్స్ నాణాలపై అధ్యయనం, ఆప్టిక్స్ కాంతి అధ్యయనం, అకౌస్టిక్స్ ధ్వని అధ్యయనం, ఆస్ట్రానమీ ఖగోళ అధ్యయనం, ఏరోడైనమిక్స్ వివిధ పదార్థాలపై గాలి కలిగించే చలనాన్ని గురించి, గాలి వల్ల కలిగే బలాలను గురించి తెలుపుతుంది, ఏరోనాటిక్స్ విమానాలు ఎగరడాన్ని గురించి తెలిపేది, అనాటమీ సజీవుల శారీరక నిర్మాణాన్ని ముఖ్యంగా శరీర అంత నిర్మాణాన్ని తెలిపేది, అంజియాలజీ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలిపేది, అంథాలజీ పుష్ప అధ్యయనం, ఇరనియాలజీ సాలీడ్ల అధ్యయనం, బాట్రకాలజీ కప్పలను గురించి అధ్యయనం, బయోకెమిస్ట్రీ జీవులలోని రసాయన సమ్మేళనాల రసాయన క్రియల గురించిన అధ్యయనం, బయోఫిజిక్స్ జీవశాస్త్ర సమస్యల పరిష్కారానికి భౌతిక శాస్త్రాన్ని అన్వయించడం, బయోటెక్నాలజీ ఔషధాలు వ్యాక్సిన్లు హార్మోన్ల ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పాత్రలను గురించి అధ్యయనం, కాలాలజీ మానవ సౌందర్యాన్ని గురించిన అధ్యయనం, మెటీరియాలజీ వాతావరణ ముందస్తు అంచనాలను గురించిన అధ్యయనం, మినరాలజీ
ఖనిజ ధర్మాలను, అణు జీవశాస్త్రం, అణుస్థాయిలో జీవశాస్త్ర అధ్యయనం. న్యూక్లియర్ ఫిజిక్స్, పరమాణువులోని కేంద్రకాన్ని గురించిన అధ్యయనం. పేలియంటాలజీ, గతించిన భూకాల అవధులలోని జీవం గురించిన అధ్యయనం. పెట్రాలజీ, రాళ్ళు యొక్క భూ రసాయన సంబంధమైన అధ్యయనం. ఫిలాటెలీ, స్టాంపుల సేకరణ గురించిన అధ్యయనం. ఫిజియాలజీ, జీవుల శరీర ధర్మశాస్త్రం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.